Hi everyone, welcome to Quality Thought Invo System. So previous గా మనం రేషియో ప్రపోర్షన్ కి సంబంధించినటువంటి బేసిక్ ఫండమెంటల్స్ మనం తెలుసుకున్నాం. సో రేషియో ప్రపోర్షన్ కి సంబంధించి మనం రెగ్యులర్ మోడల్స్ కి వెళ్ళిపోదాం ఈరోజు. ఓకేనా? రైట్, హియర్ ద క్వశ్చన్ ఈస్ ద సాలరీస్ ఆఫ్ the salaries of A, B, C are in the ratio of 2:3:5. Okay, the salaries of A, B, C are in the ratio of 2:3:5 if 15%, 10% and 20% are, if the increments of 15%, 10% and 20% are allowed respectively in these salaries. Okay, so previous ga వాళ్ళ salaries ఏ రేషియోలో ఉన్నాయి సార్ మనకి అంటే 2:3:5 రేషియోలో ఉన్నాయి. ఓకే, 2:3:5 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే 15%, 10% అండ్ 20% శాలరీని హైక్ చేస్తున్నాడు. సో ఇట్లా హైక్ చేసిన తర్వాత కొత్తగా వచ్చేటటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ శాలరీస్ ఎంత పర్సెంటేజ్ అని చెప్పి ఏ రేషియోలో ఉంటవి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మరి ప్రీవియస్ శాలరీస్ ఏమన్నా మనకు మెన్షన్ చేసిందా అంటే ఏమీ మెన్షన్ చేయలేదు. మరి అమౌంట్ రూపంలో డిఫరెన్స్ అన్నా లేకపోతే అమౌంట్ రూపంలో మనకి ఏమైనా హింట్ ఇచ్చిందా అంటే ఏమీ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఏం చేసిండు అంటే ప్రీవియస్ శాలరీస్ వాళ్ళకి రేషియోలో ఇచ్చిండు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంక్రిమెంట్స్ అనేది పర్సంటేజ్ లో ఇచ్చిండు. అంటే ఇక్కడ రేషియోని పర్సంటేజెస్ రెండింటిని మెర్జ్ చేసి మనకి ఇస్తున్నాడు ఇక్కడ. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే ప్రీవియస్ గా శాలరీ ఎంతనో మనకు ఏ శాలరీ ఎంతనో తెలియదు, బట్ 2 parts అయితే ఏ శాలరీ ఉంది. సో ఇప్పుడు ఎంత హైక్ అవుతుంది అంటే 15% హైక్ అవుతుంది. సో ఆ 15% దేనిపైన హైక్ అవుతుంది? ప్రీవియస్ 100% పైన ఇప్పుడు 15% హైక్ అవుతుంది. అది మ్యాటర్ ఇక్కడ. సో 115. ఓకే, 115. సో ప్రీవియస్ 100 రూపీస్ ఉన్నాయి, 100% శాలరీ ప్రీవియస్ శాలరీ. సో ఇప్పుడు ఎంత 15% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 100 + 15 115%. అండ్ దెన్ నెక్స్ట్ బి శాలరీ చూసుకుంటే బిది ఇంతకుముందు 3 parts ఉంటుండే, ఇప్పుడు 10% హైక్ అవుతుంది. సో 3 × 110. ఓకే, నెక్స్ట్ సి శాలరీ చూసుకుంటే ప్రీవియస్ గా 5 parts ఉంటుండే, ఇప్పుడు ఒక 20% హైక్ అవుతుంది కాబట్టి 120. క్లియర్? సో నెక్స్ట్ ఇవన్నీ మనము టేబుల్స్ లో కట్ చేసుకుంటే కనుక 5 23s, 5 22s, 5 1s అండ్ 5 2s, 5 4s. ఓకే, సో మళ్ళీ ఇంకా మనకు క్యాన్సిల్ అవుతాయి అంటే 2 టేబుల్లో 2 1s, 2 11s, 2 12s. ఓకే, సో ఇక్కడ 23 ఉంది అండ్ 11 3s 33 అండ్ 12 5s 60. మరి ఇంక దేంట్లో ఉన్న క్యాన్సిల్ అవుతాయా అంటే ఇక్కడ 23 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ ఏమైనా ఉంటే మాత్రమే క్యాన్సిల్ చేయడానికి వీలవుతుంది, లేకపోతే మనకు క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ద రేషియో ఆఫ్ న్యూ ఇంక్రీజ్డ్ సాలరీస్ ఆఫ్ ఏబిసి ఆర్ 23:33:60. ఓకేనా? సో దీన్ని ఏం చేసుకుంటున్నాం అంటే సింపుల్ థింగ్, ప్రీవియస్ గా వాళ్ళ సాలరీస్ 2:3:5 రేషియోలో ఉన్నాయి. సో హైక్ ఎంత వచ్చింది అంటే 15%, 10% అండ్ 20% అని చెప్పేసి వాడే చెప్పిండు. సో 2 parts ఇంటూ ప్రీవియస్ 100% ప్లస్ 15%, 3 parts ఇంటూ ప్రీవియస్ 100% ప్లస్ 10%, 5 parts ఇంటూ ప్రీవియస్ 100% ప్లస్ హైక్ 20%, సో 120%. సో ఇవన్నిటిని మనము సింప్లిఫై చేసుకుంటే 23:33:60. సో ఇదేంటి సార్ అంటే న్యూ ఇంక్రీజ్డ్ శాలరీస్ యొక్క రేషియో అని చెప్పొచ్చు మనం. ఓకేనా? రైట్. సో ఇట్లాంటి మోడల్లో క్వశ్చన్స్ ని మనకు రిపీటెడ్ గా అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. If 782 rupees, okay, 782 rupees be divided into 3 parts. ఓకే, మొత్తం మన దగ్గర ఎన్ని రూపీస్ ఉన్నాయి సార్ అంటే 782 రూపీస్ ఉన్నాయి. ఓకే, 782 రూపీస్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఓకే, 782 రూపీస్ ని 3 parts లో డివైడ్ చేయాలి ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 1/2 = 2/3 = 3/4, 1/2 = 2/3 = 3/4. మరి సార్ ఇక్కడ రెగ్యులర్ గా రేషియోస్ లో ఇచ్చేటట్టు ఇవ్వకుండా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చింది కదా, మరి ఇట్లా చేయడానికి వచ్చా అంటే చేయొచ్చు సార్. సో ఏం చేయొచ్చు, ఫ్రాక్షన్స్ ని నెంబర్స్ రూపంలోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి అంటే సింపుల్ థింగ్, దీని డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకుంటాం. సో 2 3 4 ఎల్సిఎం ఎంత అంటే 12 అని చెప్పి చెప్తాం కాబట్టి సో 1/2 × 12 =
2/3 into 12 is to 3/4 into 12. So 2 ones 2 6, 3 ones 3 4s, 4 ones 4 3s. So 6 is to 8 is to 9. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేషియో ఎంత అంటే ఐ మీన్ 1/2 is to 2/3 is to 3/4 ని మనం రేషియో లోపలికి కన్వర్ట్ చేసుకుంటే 6 is to 8 is to 9 అని చెప్పి చెప్తున్నాం. సో ఈ రేషియోలో 782 రూపీస్ ని మనం షేర్ చేయాలి. సో 6 is to 8 is to 9 మొత్తం ఎంత? సో 8 plus 9 ఎంత మనకి? సో 17 plus 6 total 23 parts. Okay, 23 parts, that is equals to 782 rupees. But ఎవరు షేర్ కావాలన్నాడు? Then the first part is అని చెప్పేసి అంటారు. ఫస్ట్ పార్ట్ ఎవరు? 6 rupees. సో 6 rupees ఈక్వల్స్ టు ఎంత? సో 23 మళ్ళీ చెప్తున్నా, డినామినేటర్లో మనకు ప్రైమ్ నెంబరే వచ్చింది. 6/23 ఇంటూ 782. మరి 23ని క్యాన్సిల్ చేయడానికి వచ్చా అంటే ఇక వేరే ఏ టేబుల్లో కూడా మనం క్యాన్సిల్ చేయలేము 23ని, బికాస్ ఆఫ్ దట్ ఇస్ అ ప్రైమ్ నెంబర్. ఓకేనా, ప్రైమ్ నెంబర్ని ఇంకే నెంబర్ కూడా క్యాన్సిల్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ 23 టేబుల్ అనే క్యాన్సిల్ చేయాలి. సో 23 టేబుల్ అనే క్యాన్సిల్ చేయాలి అంటే మనకు టేబుల్ సిస్టంలో కొంచెం ఎవరికైనా ఇబ్బంది అవుతుంటే అంటే ఇక్కడ ఆప్షన్స్లో చూసుకో, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో డిఫరెంట్ నెంబర్స్ తోటి ఎండ్ అవుతున్నాయి. ఈ ఆప్షన్స్ చాలు మనకి ఆన్సర్ని ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. సో 3 టేబుల్ ఒకసారి కనుక చెక్ చేసుకుంటే 3 1s 3, 2s 6, 9, 12. సో 3 టేబుల్లో 2 తోటి ఎండ్ అయ్యేటటువంటి ప్రొడక్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే 4 తోటి మల్టిప్లై చేస్తే మాత్రమే 2 తోటి ఎండ్ అయ్యేటటువంటి ప్రొడక్ట్ వస్తుంది. సో 13th 23 73 103 నీ ఇష్టం ఏదైనా సరే 3 తోటి ఎండ్ అయ్యేటటువంటి నెంబర్ని 4 తోని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ మస్ట్ బి ఎండ్ విత్ 2 ఓన్లీ. ఓకేనా, సో 23 ones 23 4s పోతుందా, 14s పోతుందా, 24s పోతుందా నాకు సంబంధం లేదు. బట్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6ని ఈ 4 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే మళ్ళీ 4 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నీకు 23 టేబుల్ ఏమైనా అవసరమైందా అంటే నాకైతే ఏం అవసరం కాలేదు. ఎందుకు అంటే నాకు 3 టేబుల్ వచ్చు కాబట్టి 3 టేబుల్తోనే నేను 23ని ఊహించుకొని చేస్తున్నా. సార్ ఇక్కడ ఆప్షన్స్ మనకు డిఫరెంట్ నెంబర్ తోటి ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాసెస్లో వెళ్ళిపోతే మనకు క్యాన్సలేషన్కి కూడా టైంని తక్కువ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట.